హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి మన లాస్ట్ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఇవాళ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా నేను చూపించిన విధంగా బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ మూవ్ అవ్వకుండా పిన్స్ పెట్టుకొని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బోటు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆమోల్ నుంచి అలా చుట్టూతా మనకి బ్లౌజ్ షేప్ ఏ షేప్లో అయితే ఉందో అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనం ఫ్రంట్ అయితే ఎలా జాయిన్ చేసుకున్నామో బ్యాక్ కూడా సేమ్ అలాగే పెట్టి కట్ చేసేసుకోవాలి. మనము బ్యాక్ 2 పార్ట్స్గా కట్ చేసాం కాబట్టి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రాస్ నెక్, ఆమోలు, డౌను అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు రివర్స్ చేస్తున్నాను, అందుకని మనం రైట్ సైడ్ మెయిన్ పీస్ పెట్టుకొని లైనింగ్ పైన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత లోపలికి లైనింగ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక ఎడ్జెస్ కుట్టేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకున్నామంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇటువైపు ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్ పైన ఇంకో కుట్టు వేసుకోవాలి, ఎక్స్ట్రా కుట్టు. వీడియో కొంచెం షేక్ అయింది, క్లియర్గా చూసుకోండి ఒకసారి. అలా లైనింగ్ పై నుంచి ఇంకో కుట్టు వేసుకొని చివరి వరకు అది లోపల సైడ్ వచ్చేలాగా. మనము బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి అలా రివర్స్ చేయలేదు, ఎందుకంటే అక్కడ థ్రెడ్ పైపింగ్ వస్తుంది కాబట్టి. నేను హ్యాండ్కి వేయట్లేదు థ్రెడ్ పైపింగ్, సో అందుకని జస్ట్ రివర్స్ చేసుకుంటున్నాము. కింద సీక్వెన్స్ వరకు ఉంది కదా, అందుకని జస్ట్ అలా రివర్స్ చేసుకుంటున్నాను నేను అంతే. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ నుంచి ఇంకా పైనుంచి కుట్ట అవసరం లేదు. ఈ ఎడ్జెస్ నుంచి లైనింగ్ అయితే ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకొని అది ఎక్స్ట్రా మెయిన్ పీస్ కట్ చేసేసి పెట్టుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఉక్స్ పట్టి, కాజా పట్టి జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు కాజా పట్టి వేసుకుంటున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేసుకోవాలి. లోపల నుంచి కుట్టు వేసుకొని పైనకి వచ్చేలాగా క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి పట్టీలాగా. అలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇందాక మనం ఎక్కడైతే కుట్టేసామో ఆ కుట్టుకి 1/2 ఇంచ్ గ్యాప్లో
ఇంకో కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్గా ఇందాక జాయిన్ చేసిన పక్కనే ఇంకో కుట్టు వేసేసుకుంటే కాజా పట్టీ రెడీ అయిపోతుంది. అలా ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఈవెన్ వచ్చేలాగా సేమ్ సైజులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నడుం పట్టీ కోసం ఒక 1.5 ఇంచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి కింద నడుం భాగంలో జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం హ్యాండ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకొని రివర్స్ చేసామో అలాగే ఇది కూడా పైన వైపు రైట్ సైడు పీస్ పెట్టి జాయిన్ చేసి అది పైనుంచి లైనింగ్ పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండడం కోసమని ఆ పైనుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసుకునేటప్పుడే అలా ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టీ దగ్గర ఎక్స్ట్రాస్ కనిపించకుండా వేసేసుకోవాలి చివరి వరకు. అలా రివర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ తిప్పి ఒక 1.5 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఈ ప్లేస్లో హెమ్మింగ్ కూడా పెట్టుకోవచ్చు. నేను హెమ్మింగ్ పెట్టట్లేదు, ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను. అలా మనం కావాలంటే అదే ప్లేస్లో థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. శారీ కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్తో అయినా వేసుకోవచ్చు. కానీ నేను స్టిచ్ చేసి లైనింగ్తో జాయిన్ చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు దానిపైనుంచి ఎడ్జెస్లో కూడా ఇంకొక కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అప్పుడు పట్టి నీట్గా వచ్చేస్తుంది. ఇలాగే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి కూడా నడుం భాగంలో సేమ్ పట్టీ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్కి నడుం పట్టీ జాయిన్ చేసిన తర్వాత డాట్స్ కోసము ఎగ్జాక్ట్గా షోల్డర్ నుంచి హాఫ్ డౌన్ తీసుకొని కింద నుంచి 4 ఇంచెస్ లెంత్లో మార్క్ పెట్టుకొని డాట్స్ వేసుకోవాలి. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి రెండింటికి అలాగే 4 ఇంచెస్తో బ్యాక్ డాట్ పెట్టేసుకోవాలి. దీంతో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే నడుం పట్టి జాయిన్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా 1/2 ఇంచ్ లైనింగ్ క్లాత్తో పట్టి జాయిన్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి మార్క్ పెట్టుకొని ఆ హాఫ్ నుంచి 3.5 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ డాట్ కోసము నేను షేప్ పట్టి పెట్టట్లేదు, జస్ట్ డాట్స్ పెడుతున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటున్నామో అవే డాట్స్ మనము ఇప్పుడు 3 డాట్స్ పెడుతున్నాము. నుంచి 3.5 పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి 2.5, మనం మిడిల్ డాట్ వచ్చి 2.5, ఆమోల్ నుంచి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని షోల్డర్ నుంచి ఆమోల్ వరకు తీసుకున్న 3.5 డాట్స్ పైన షోల్డర్ నుంచి 6 పాయింట్ తీసుకున్న దానికి మిడిల్ నుంచి ఎగ్జాక్ట్గా 3.5 ఇంచెస్లో జాయిన్ చేసేసుకోవాలి. ఆమోల్ నుంచి మన డౌన్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా. ఇది రెండింటికి హాఫ్ చేసి ఫోల్డ్ చేసి ట్యాప్ చేస్తే అదే మార్క్ మనకి ఈ వైపు కూడా వస్తుంది. అది ఎగ్జాక్ట్గా అది ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకొని దానిపైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. అది ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసేసుకుంటే ప్రిన్సెస్ కట్ ఈజీగా వచ్చేస్తుంది.
వీడియోలో చూపిస్తున్నలాగా అదే లైన్ పైనుంచి కొంచెం కొంచెంగా మూవ్ చేసుకుంటూ ఆమోల్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ మీకు అలా రావట్లేదు అనుకుంటే ఫస్ట్ మనం డ్రా చేసుకున్న దానిపైనుంచి ఒక స్టిచ్ స్ట్రైట్గా వేసేసుకొని తర్వాత ఫోల్డ్ వేసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, వన్ సైడ్ అయిపోయింది, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు అదే నెక్స్ట్ ఆ పార్ట్ కూడా అలాగే సేమ్ ఆ లైన్ మీద నుంచి అలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ సైడ్ కరెక్ట్ సైడ్ పెట్టి బ్యాక్ పార్ట్స్ రాంగ్ సైడ్ పెట్టి షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది అర్థమవుతుంది కదండి. అలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఎగ్జాక్ట్గా హాఫ్కి షోల్డర్ మార్క్ పెట్టుకొని అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు హ్యాండ్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మనం టక్స్ పెట్టుకున్న దగ్గర ఎగ్జాక్ట్గా షోల్డర్ పెట్టుకొని మనం ఫ్రంట్ లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్కి, లోతు తీయని పార్ట్ బ్యాక్ సైడ్కి అలా ఈ వీడియోలో చూపిస్తుంది అర్థమవుతుంది కదండి. అలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఎగ్జాక్ట్గా హాఫ్కి షోల్డర్ మార్క్ పెట్టుకొని అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు హ్యాండ్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని మనం టక్స్ పెట్టుకున్న దగ్గర ఎగ్జాక్ట్గా షోల్డర్ పెట్టుకొని మనం ఫ్రంట్ లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్కి, లోతు తీయని పార్ట్ బ్యాక్ సైడ్కి అలా ఈ సైడ్ ఆ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. అలా ఒకటి జాయిన్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని రెండో కుట్టు కూడా వేసుకొని అలా హ్యాండ్ జాయిన్ చేసేస్తే అలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సెకండ్ హ్యాండ్ కూడా అలాగే సేమ్ షోల్డర్కి ఎగ్జాక్ట్గా హ్యాండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని అలా వేసేసుకోవాలి. ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునే వాళ్ళు కరెక్ట్గా వస్తుందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి. చూసారు కదా, 2 హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత మనము హ్యాండ్ నుంచి నడుం భాగం వరకు ఎగ్జాక్ట్గా అలా పట్టుకుంటే సేమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. అప్పుడు బ్యాక్ సైడ్ వేసి మనము హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ లూజు 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఆమోల్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. నడుం లూజ్ వచ్చి మనం 32 సైజ్ తీసుకున్నాం కాబట్టి మనం ఏదైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉందో ఆ పట్టి దగ్గర నుంచి 32లో హాఫ్ 16 వస్తుంది. 16లో మనము 4 ఫోల్డింగ్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 16లో హాఫ్ 8 వస్తుంది మనకి. సో తాడు పట్టి నుంచి నడుం పార్ట్ వరకు 8 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆమోలు నడుము హ్యాండ్ ఇక్కడ 3 మార్క్స్కి యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న లైన్ పై నుంచి ఎగ్జాక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఈవెన్గా కట్ చేసుకొని ఆ పక్క నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు వేసుకున్న కుట్టు పక్క నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మనకి ఇంకా 1-2 స్టిచ్చెస్ వేసుకుంటే ఎక్స్టెన్షన్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఈవెన్ వచ్చిందో. హ్యాండ్ నడుము దగ్గర కూడా మనకి ఆ మెజర్మెంట్స్తో ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా
సేమ్ ఇందాక మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో మళ్ళీ టేప్తో అవసరం లేదు. ఇదే హ్యాండ్ మెజర్మెంట్ అండ్ ఆమోలు నడుం సైజు సేమ్. ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్కి సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని అలాగే ఒక లైన్ డ్రా చేసుకొని ఆ డ్రా పైన స్టిచ్ వేసేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఈ హ్యాండ్కి అయితే ఎలా అయితే పెట్టుకున్నామో ఆ హ్యాండ్ కూడా సేమ్ మార్క్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసి స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనం ఫ్రంట్ మిడిల్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ నుంచి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకవేళ మన దగ్గర మెజర్ బ్లౌజ్ ఉంది అంటే మన బాడీ ఫిట్టింగ్ వైజ్ అది పెట్టి చూసుకొని లూజు టైట్ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరి బాడీ సైజ్ ఒకేలాగా ఉండదు కాబట్టి కొంచెం లూజు టైట్ అవ్వచ్చు. అడ్జస్ట్మెంట్ మన దగ్గర ఉన్న బ్లౌజ్తో మెజర్ చేసి అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ ఆమోల్ వచ్చి సేమ్ వచ్చేస్తుంది. నడుం లూజ్ సైజ్ వచ్చి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఒక 3 ఇంచెస్ ఎక్కువగా వచ్చింది. అందుకోసమని నేను ఇటొక 1 ఇంచు అటొక 1 ఇంచు టైట్ చేస్తున్నాను. నేను నడుం దగ్గర నుంచి ఆమోల్కి కుట్టు వేసి జాయిన్ చేసేస్తున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ అయినా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 ఇంచ్ టైట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. జస్ట్ నెక్ ఒకటి మనం పైపింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. గోల్డ్ థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను బ్లౌజ్కి. అంటే శారీలో గోల్డ్ కలర్ డిజైన్ ఉందన్నమాట, సో అందుకని నేను గోల్డ్ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను. గోల్డ్ క్లాత్తో గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ కామన్ అండి, ఏ బ్లౌజ్కైనా వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు నెక్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. దానికోసము టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. టిష్యూ ఫ్యాబ్రిక్ క్రాస్ సైడ్లో కట్ చేసుకోవాలి, పైపింగ్ నీట్గా వస్తుంది. మన ఛానల్లో థ్రెడ్ పైపింగ్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నీట్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ పైపింగ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ వీడియోనే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, సో అందుకని నేను క్లారిటీగా థ్రెడ్ పైపింగ్ చూపించట్లేదు. అలా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మెయిన్గా టిష్యూ క్లాత్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఫస్ట్ జాయిన్ చేసేసి తర్వాత మిడిల్లో థ్రెడ్ పెట్టి ఇంకో కుట్టు వేసుకొని తర్వాత వేస్తాను అన్నమాట. డీటెయిల్ వీడియో తప్పకుండా ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. చూసారు కదా, బోట్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో డీటెయిల్గా అర్థమవుతుంది. మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.